ఏంటి వీళ్ళందరూ మొహం నిండా మీసాలు పెంచుకుని ఉన్నారు? ఏమండి, పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మని చూస్తుంటే మన అమ్మాయిని బాగా చూసుకుంటుంది అనిపిస్తోంది. అబ్బాయి ఫ్రెండ్ని చూస్తుంటే పిల్లలు ఎత్తుకుపోయేవాళ్ళ కనిపిస్తున్నాడు. చంటోడా మంచి కుటుంబంలా ఉందిరా. వాళ్ళ నాన్న మొహం చూసే కూడా ఆ మాట అంటున్నావా? ఊరుకోరా. బాగున్నారా? బాగున్నాను. ఒరే అల్లుడు, ఈ ఇంట్లో ఖచ్చితంగా నీకు పిల్ల దొరుకుతుంది. ఎలా చెప్తున్నారా? అమ్మా నాన్నల మొహాలు చూస్తే తెలియడంలా పిల్ల ఎందుకు పుట్టిందని బాధపడుతున్నారు. రే, నాకు చెల్లెలు ఉంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఇమాజిన్ చేసి చూడరా. వీడికి చెల్లంటే ఎలా ఉంటుంది? ఏంట్రా? ఊహించడానికి కష్టంగా ఉంది. అంతే, వచ్చే అమ్మాయి అలాగే ఉంటుందిరా. మైదిలే కాఫీ తీసుకురామా. మా అమ్మాయి కాఫీ పెట్టిందంటే 10 ఊళ్ళకి వాసన వస్తుంది. పర్వాలేదు. అతను మీ సొంత నాన్నేనా? గమనించి తీరా. గమనించాం. సూపర్ గా ఉంది కదా. నా నోటితో ఎలా చెప్పగలనురా? వెంటనే ఒక స్టిల్ తీరా. ఫస్ట్ లుక్ అవసరం అవుతుంది. తీస్తా. వాళ్ళ నాన్న అడవి పంది మొహం ఫ్రేమ్ లోకి రాకుండా చూసుకోవాలి. సరిగ్గా తీరా. అదే యాంటీ వైరస్ అప్లోడ్ చేస్తున్నాను. అంతే. లోపలికి వెళ్ళు. పక్కుడు పెళ్ళాన్ని చూడడం తప్పు తెలుసునా? పక్కుడి పెళ్ళవా? అవును, తను ఎలాగో నేను రిజెక్ట్ చేస్తుంది. అప్పుడు వేరేవాడి పెళ్ళం అవుతుంది కదా. రే, వాళ్లే మనల్ని గింటేసేలోగా ముందుగా మనమే వెళ్ళిపోదాం. ముందు నేను వెళ్తాను, నా వెనకాల నువ్వు వచ్చేయ్. అటాక్ అంకుల్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను యూఎస్ఏ కాల్ బయటికి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుంటా. బయటికి వెళ్ళిపోతున్నారా? అమ్మా, అమ్మాయి బాగుందిరా. ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తుంది కదా. రిజెక్ట్ చేసినా కూడా ఇలాంటి అమ్మాయిలు రిజెక్ట్ చేస్తే తప్పులేదురా. మన కుటుంబానికి గొప్పేలే. రిజెక్ట్ చేసినా తప్పులేదులే. హలో అల్లుడు, నైట్కి ఒక ఫుల్ కొని పెట్టారా? మామూలుగా ఉండే అమ్మాయిలే వీడిని రిజెక్ట్ చేస్తున్నారు. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఖచ్చితంగా వీడిని రిజెక్ట్ చేస్తుంది. నైట్ అందరూ గుంపుగా వచ్చేయండి. అలవాటుగా కూర్చుని ఏడవడానికి. అయితే వచ్చే నెలలో మంచి ముహూర్తం చూసి నిశ్చార్థం జరిపేద్దాం. ముహూర్తం పెడదామా? ఓకే అంకుల్, మార్కెట్ లీవ్ చూసుకుని పెట్టండి. హోల్సేల్ బిజినెస్ చేస్తున్నాం, కొంచెం బిజీగా ఉంటాం. ఒక్కరోజు బిజినెస్ చేయకపోయినా హెవీగా లాస్ వచ్చేస్తుంది. అవును అంకుల్, త్వరలోనే టౌన్ లో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. అయితే ఇంటికి అన్ని కాయగూరలు వచ్చేస్తాయన్నమాట. అవన్నీ వస్తాయంటే, కానీ డబ్బులు ఇచ్చేయండి. రాజలక్ష్మి కనబడట్లేదు. సంటోడికి పెళ్లి, అది ఊరంతా ఏడుకు సొత్తుంది. ఏం పార్వతక్క, మేమేమన్నా సినిమా సొత్తానికి వచ్చామా? నీ కొడుకు పెళ్ళని చూడడానికి వెళ్ళావు కదా, ఆ అమ్మాయి ఎట్టగుంది ఏంటి విషయమని అడగడానికి ఆశగా వచ్చి కూర్చున్నావు. నోరు తెరిచి విషయం ఏంటో చెప్పొచ్చు కదా. ఏ నోరు తెరిచి చెప్పలేవా అక్క? నన్నెక్కడ మాట్లాడిస్తున్నావే? నా కొడుకు చూసిన అమ్మాయి దేవతలా ఉంటుంది. పెద్ద పెద్ద చదువులు చదివింది. అంత చదువు చదివిని ఇంటికి కోడలు కాస్తుందా? కంప్యూటర్. అదృష్టం. నువ్వు ఇంకా ఈ ఊళ్ళోనే ఉన్నావా? అమ్మా, ఇంకా ఈ ముసలి గుంపునంతా వేసుకుని ఏం చేస్తున్నావు? ఒరే సంటోడా, నీకు పెళ్ళంటే మా అందరికి సంతోషమే. అందుకని పట్టు చొక్కా తొడుక్కోకుండా ఆడోళ్ళ లంగా తీసుకుని చొక్కాలా తొడుక్కున్నావేంట్రా? సరే, నేను లంగాని చొక్కాలా కుట్టించుకుంటాను, లేక దుప్పట్లా కప్పుకుంటాను. అది సరే గాని ముసలి, నువ్వేంటి ట్రాఫిక్ సిగ్నల్ ని నెత్తికి పెట్టుకుని తిరుగుతున్నావు? స్వీటు రెడీ, గాయత్రికి రివిటూ రెడీ. తీరబండి నిప్పురా అంటించరా. నువ్వు ముందు దిగర్రా. రే, ఎందుకురా నా వెనకే నీ తిరుగుతున్నావు? మొహం నచ్చలేదు, అందుకే వెనకాలే వస్తున్నావు. ఏంటి? ఆ రోజు మీ అమ్మ అడిగినప్పుడే పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పి పంపించేస్తాను కదా, ఇప్పుడేంటి? రే మావా, స్వీట్ ఇవ్వరా. స్వీటా? ఇదిగో తీసుకుని అందరూ పంచుకోండి. హ్యాపీ బర్త్డే. అయ్యా. హ్యాపీగా ఉండు. హే, నువ్వేంటి నన్ను హ్యాపీగా ఉండమని చెప్పేది? థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ నన్ను రిజెక్ట్ చేసినందుకు. దేవకన్య లాంటి ఒక అందమైన అమ్మాయిని చూసొచ్చావు. హే, నువ్వు నా లవ్ కి ఓకే చెప్పి నిన్ను తీసుకుని సినిమా పార్క్ అని తిరిగి తర్వాత మీ నాన్నను ఒప్పించి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని రోడ్డు మీద తిరుగుతుంటే అప్పా తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. ఏమంటావు మావా, తిరుగుతుందా? డైలాగ్ లెంగ్త్ అయింది, తిరిగింది. తిరగాలి, తిరగని. ఎన్ని రోజులని నీ వెనక తిరిగాను.
అబ్బాయిలందరూ భూమి చుట్టూ తిరిగేదానికంటే మీ అమ్మాయిల చుట్టూనే ఎక్కువగా తిరిగారు. ఇది మాత్రం వాడు ఓన్ Thanks, పంచ్. మావా. ఇదిగో చూసుకో 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 చూసుకోవే. నీ మొహం చూపించుకో పోవే. ఛీ, ఏ, వీడితో పోవే, మాట్లాడమే పో, అనవసరం. పో. రావే. ఎవరికి నీ మొహం చూపించుకో భయపడి పారిపోతారు. ఒక దేవత వెలసింది ల, నెక్స్ట్ ఎక్కడ? నెక్స్ట్ టార్గెట్ మసిబొగ్గు మహాలక్ష్మి. లెట్స్ గో. స్టార్ట్ మిషన్.